భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు శివయ్య మన కోసం అందించిన సందేశం ఏమిటంటే, ఇది యాదృచ్ఛికం కాదు తల్లి. ఈరోజు నీ కళ్ళు ముందు ఈ వీడియో వచ్చింది అంటే అది నా ఆహ్వానం. ఈరోజు నువ్వు పట్టించుకోకపోతే నువ్వు నీ బంగారు భవిష్యత్తును వదులుకున్నట్లు అవుతుంది. ఈరోజు విశ్వంలోని అన్ని నక్షత్రాలు నీ వైపు నిలపబడ్డాయి. నువ్వు సంవత్సరాలుగా చూడని ఆ ధనం అకస్మాత్తుగా నీ దగ్గరకు వచ్చేస్తుంది. నీకు ప్రజలు ఇవ్వని ఆ గౌరవం ఇకపై నీ పాదాల దగ్గర ఉంటుంది. నీ శత్రువులు నిన్ను పడగొట్టాలని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు నీ ముందు నమస్కరిస్తారు. కానీ ఒక షరతు, ఈరోజు ఈ దివ్య సందేశాన్ని మధ్యలో వదిలేయటం తప్పు. నా భక్త, నాకు తెలుసు నీకు ధనం ఎంత అవసరమో నేను చూస్తున్నాను. నీ తలపై అప్పుల బాధ ఉంది, ఇంట్లో మనశ్శాంతి లేదు, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. కానీ ఈరోజు మాట ఇస్తున్నాను, ఎటు నుండి లక్ష్మీదేవి నీ ఇంటికి మార్గం అడుగుతుందో ఆ ద్వారం యొక్క రహస్యం నేను చెబుతాను. నా భక్త, నువ్వు ఊహించలేవు, రాబోయే రోజుల్లో నీ అదృష్టం ఎలా మెరిసిపోతుందో. అదే ఆ పవిత్ర క్షణం నేను చూశాను. నువ్వు చాలా బాధపడ్డావు, చాలాసార్లు కూడా నువ్వు గాయపడ్డావు, అలాగే చాలాసార్లు కన్నీరు కార్చావు. నా జీవితం ఏమీ మారదు, ఇంకా ఇంతే అని. కానీ ఈరోజు ఈ దివ్య స్వరం నీకు చెబుతుంది, నీ ఆలోచన తప్పు. నేను నిన్ను ఎప్పుడూ విడవలేదు, నీతోనే ఉన్నాను. నీవు ఏమీ కోల్పోయావో దానికంటే 1000 రెట్లు ఎక్కువ నీకు లభిస్తుంది. నీవు నీ మహాదేవుడిపై విశ్వాసం ఉంచు. నీ హృదయంలో నాకు స్థానం అంటే ఇది విను. నువ్వు జీవితంలో చాలా పోరాడావు, ఫలితంగా నీకు మోసం, అవమానం, వైఫల్యం లభించింది. నువ్వు ఇతరుల మేలు కోరావు, కానీ ప్రజలు నీకు చెడు చేశారు. చాలాసార్లు నువ్వు గాయపడ్డావు, ఇక జీవితంలో ఏమీ మిగలలేదు అని నీకు అనిపించింది. ఎవరు చూడనప్పుడు కానీ ఈరోజు ఈ క్షణం అదంతా మర్చిపోతుంది. నీ బాధను ఈ ప్రపంచం చూడలేదు, చూసినా పట్టించుకోలేదు. కానీ నన్ను నమ్ము, నేను ప్రతిదీ చూశాను. నువ్వు పదే పదే ఆలోచిస్తూ చెడు కాలం ఎందుకు ముగియలేదు, ఈ బాధలు ఎన్నాళ్ళు అని ఈరోజు నీకు చెబుతూ ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. ఎవరి తలపై అయితే ఆ మహాదేవుడి చెయ్యి ఉంటుందో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. నీకు సంపద ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నావు కదా. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను బిడ్డా. నువ్వు నన్ను ఎప్పుడు పిలిచినావో నేను ఎప్పుడు విన్నాను. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రి నాకు తెలుసు. ప్రపంచం చూడని నీ బాధ నాకు తెలుసు. నువ్వు అడుగుతున్నావు, శివా, నా కష్టాలు ఎప్పుడు పోతాయి, సంపద ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు విను, నేను నీకు 5 మార్గాలు చెబుతున్నాను, వాటిని ఆచరించు. నీ జీవితం మారుతుంది. మొదటి మార్గం, ఉదయం లేవగానే ఫోన్ చూడకు, ముందుగా నా పేరే జపించు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. అది నోటి జపం కాదు, హృదయ జపం కావాలి. నీ శ్వాసలో నన్ను అనుభవించు. లోపలికి శ్వాస తీసుకుంటూ ఓం అనుకో, బయటకు వదులుతూ శివాయ అనుకో. నువ్వు నన్ను నిజంగా పిలిస్తే నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు దూరమవుతాయి, నీ మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనసే సంపదకు మొదటి ద్వారం. రెండవ మార్గం, నీ జీవితాన్ని పవిత్రం చెయ్యి. సంపద రావాలంటే ముందు నీ ఆలోచనలు శుభ్రం కావాలి. అబద్ధం తగ్గించు. ఇతరుల గురించి చెడు మాట్లాడటం మానుకో. అసూయను విడిచిపెట్టు. ప్రతి సోమవారం ఉపవాసం లేదా నియమం పాటించు. శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చెయ్యి. చేతులతో స్మర్శించి ఇలా చెప్పు, శివా, నా లోపల ఉన్న అహంకారాన్ని కడిగివేయి. నీ హృదయం శుభ్రమైతే సంపద నీ వద్ద నిలకడగా ఉంటుంది. మూడవ మార్గం, ధర్మంతో సంపాదించు. దొంగదారిలో వచ్చిన డబ్బు శాంతిని ఇవ్వదు, అది కష్టాన్ని తెస్తుంది. నువ్వు ఏ పని చేసినా నిజాయితీతో చెయ్యి. చిన్న పని అయినా పరిపూర్ణంగా చెయ్యి. నీ సంపదలో
కొంత భాగం పేదవారికి, ఆవులకు, దేవాలయానికి లేదా అవసరమైన వారికి నువ్వు దానం చేసిన చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. నీ చేతి ద్వారా ఇచ్చిన ప్రతి రూపాయి వేల రెట్లు తిరిగి వస్తుంది. నా ఆశీర్వాదంతో 4వ మార్గం కోపాన్ని జయించు. సహనాన్ని పెంచు. నీ కష్టాల్లో ఎక్కువ భాగం నీ కోపం వల్లే వచ్చింది. ఎవరైనా నిన్ను అవమానిస్తే క్షణం ఆగి నా పేరు జపించు. సహనం ఉన్నవాడి ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అధైర్యం ఉన్న చోట దరిద్రం నివసిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు నిన్ను బాధించిన వారిని క్షమించు. అలా చేసినప్పుడు నీ కర్మబంధాలు కరిగిపోతాయి. 5వ మార్గం భయాన్ని విడిచి ధైర్యంగా అడుగు వెయ్యి. నువ్వు చాలాసార్లు అవకాశాలను కోల్పోయావు. భయంతో నేను నీతో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇంత భయము? కొంత పని ప్రారంభించు. కొత్త ఆలోచనలు ప్రయత్నించు. విఫలమైతే నేనే నీకు పాఠం నేర్పుతాను. గెలిస్తే నేను నీకు ఫలితం ఇస్తాను. ప్రతిరోజు ఇలా చెప్పు, శివా నేను ప్రయత్నిస్తాను, ఫలితం నీది. ఈ ధైర్యం ఉన్న చోట సంపద తలుపు తట్టకుండా లోపలికి వస్తుంది బిడ్డ. నీ కష్టాలు శాశ్వతం కాదు. నీ కన్నీళ్లు వృధా కాదు. నా పేరు జపించు. నీకు కోల్పోయిన దానికంటే వేల రెట్లు ఎక్కువ ఇస్తాను. నువ్వు ఒంటరి దానివి కాదు. నేనే నీకు తోడుగా ఉన్నానమ్మా. ఇదండి ఆ శివయ్య సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.